మంచు అందాలను చూడాలని ఎవరికైనా ఉంటుంది. కానీ అది డేంజర్గా మారే ప్రమాదం లేకపోలేదు. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. కానీ అక్కడున్న పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు 3 నెలల నిరీక్షణ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కురిసిన తొలి మంచు పర్యాటకులను పరవశింపజేస్తుందని అనుకుంటే అది కాస్త ప్రాణ సంకటంగా మారింది. లాంగ్ వీకెండ్ కావడంతో వేల సంఖ్యలో పర్యాటకులు మనాలి వైపు దూసుకురావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కోఠి నుంచి మనాలి మధ్య ఏకంగా 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హోటళ్లన్నీ 100% నిండిపోవడంతో తలదాచుకోవడానికి చోటు లేక గడ్డకట్టే చల్లో వేలాది మంది పర్యాటకులు తమ వాహనాల్లోనే రాత్రంతా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు అందమైన మంచు కురుస్తుంటే మరోవైపు గంటల తరబడి కదలని వాహనాల మధ్య పర్యాటకులు నరకయాతన అనుభవిస్తున్నారు. పిల్లలతో పాటు వచ్చిన కొన్ని కుటుంబాలు ఎటూ కదలలేక ఇబ్బందులు పడుతున్నారు. घूमने फैमिली के साथ मनाली कल मॉर्निंग से ना स्नोफॉल स्टार्ट हुआ था। हम सुबह निकल गए थे 8 बजे से, तो अभी 9 बज रहे, 24 घंटा हो गया है। 200 मीटर भी गाड़ी नहीं चली। गाड़ी में पूरा रात निकाला, बच्चे भी है साथ में, पूरे परेशान हो रहे हैं। ना प्रशासन ना कुछ कर रहा है। यहाँ पे नहीं टॉयलेट की कोई सुविधा ऐसे है, काफी परेशानी हो रही है। फैमिली भी साथ में, खाने पीने के लिए भी कुछ नहीं है, पानी भी खत्म हो गया गाड़ी में ना। तो प्रशासन को कुछ थोड़ा ध्यान देना चाहिए ना कि इतने सारे टूरिस्ट आ रहे हैं, तो यहाँ पूरा बीआरओ को भी थोड़ा ध्यान देना चाहिए कि रोड तुरंत रात को भी क्लियर करवाए ना। काफी सारे फैमिली के साथ लोग यहाँ फंसे पड़े हैं और खाने पीने के लिए और जो जरूरी दिनचर्या के लिए वो कोई सुविधा नहीं मिल पा रही ना। काफी परेशान हो गए ना। जल्दी निकल जाए वही अच्छा है। भगवान से वही ईश्वर से प्रे कर रहे हैं कि जल्दी निकल जाए यहाँ से ना नीचे। మంచు బీభత్సం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 685 రోడ్లు మూతపడ్డాయి. ముఖ్యంగా లాహౌల్ స్పితి జిల్లాలో 292 రోడ్లు, చంబాలో 132, మండీలో 126 రోడ్లు పూర్తిగా స్తంభించిపోయాయి. షిమ్లా సమీపంలోని ధల్లీ వద్ద ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడంతో హిందుస్థాన్ టిబెట్ రహదారి మంచు దుప్పటి కింద కూరుకుపోయింది. నార్కండా, రోహ్రు, చోపాలు వంటి ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. एक्चुअली कल वॉल्वो बसेस मनाली तक तो नहीं पहुंच पाए, तो पतली कुल लगभग मनाली बस स्टैंड से 30 किलोमीटर दूर उतारे थे। तो उधर से हम एक 4x4 बोलेरो लिए थे, बट कल 12 बजे बैठे थे। आज मनाली तक अभी पहुंचे हैं। मोर देन 24 आवर्स हम गाड़ी में स्टक है, रात में सो भी नहीं पाए हैं। इवन हम कल ब्रेकफास्ट भी नहीं कर पाए। हम फुल 24 आवर्स के ऊपर है, खाना बस पानी अभी पीने को मिला है। बहुत खराब हालत है। वैसे मजा आ रहा है, फील नहीं आ रहा है मनाली स्विट्जरलैंड वाला वाइब है, बट डिफिकल्ट भी है। तो एक्सपीरियंस तो अच्छा लगा, बट बहुत एडवेंचरस था। मे बी होल लाइफ मैं याद रखूंगी कि 24 आवर्स गाड़ी में मुझे रहना पड़ गया। मैं आते टाइम एक चीज नोटिस की हूँ कि मोस्टली जो भी पुलिस वाले या फिर जो ड्राइवर्स भी है, जो वापस आने वाली गाड़ियां है, उनको प्रायोरिटी मिल रहा है। రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 26 నుంచి 28 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా భారీ మంచు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కాంగ్రా, మండి, సోలన్, ఉనా వంటి జిల్లాల్లో దట్టమైన పొగమంచు, శీతల గాలులు వేస్తాయని యెల్లో వార్నింగ్ జారీ చేశారు. పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి ప్రాణాపాయం కొని తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.